తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో మనం ఎన్నో వివిధ ఆలయాల విశిష్టతను భక్తులందరికీ అందిస్తూ ఉన్నాం. ఈరోజు తీర్థయాత్రల్లో భాగంగా మనం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి క్షేత్రానికి అనుబంధంగా అలరాడుతున్న రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఆ పరమశివుడు రామలింగేశ్వర స్వామి నామకరణంతో భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి తన సహస్తాలతో ఇక్కడ ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడు కాబట్టి అందుకే ఇక్కడ ఈ స్వామికి ఆ పరమేశ్వరుడికి రామలింగేశ్వరుడు అనే నామకరణం వచ్చింది. భక్తులందరూ కూడా ప్రతినిత్యం ఆ నారసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ కొలువై ఉన్న ఈ రామలింగేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుతూ ఉంటారు. ఈ ప్రాంతమున కొలువై ఉన్న ఆ రామలింగేశ్వర స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి, ఆ రామలింగేశ్వర స్వామివారి స్థల పురాణం గురించి, ఆ దేవాలయ విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఇక్కడి ఈ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ నిర్మితమై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం. రాతి చలువతో అతి సుందరంగా నిర్మించిన ఈ ఆలయ ప్రాశస్త్యం కూడా ఎన్నో పురాణాలలో మనకు చెబుతూ ఉంటుంది. ఎన్నో గ్రంథాలలో కూడా ఆ పరమేశ్వరుడి ఆలయం గురించి మనకు ఎన్నో రకాలుగా ఆ పురాణాలలో అక్కడ మనకు ఎంతోమంది పురోహితులు కూడా మనకు వర్ణించారు. ఇక్కడ భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్న ఆ పరమేశ్వరుడు ఆ శ్రీరామచంద్రమూర్తితో ప్రతిష్ఠింపబడి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తే ప్రతిష్ఠించి పూజించినట్టుగా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడి స్వామివారిని రామలింగేశ్వర స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఇక్కడి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడి ఆలయంలో కొలువై ఉన్న హిడంబి గణపతి ఆ స్వామివారిని తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతమున ఆ మహాగణపతి విద్యా బుద్ధులను మెండుగా ప్రసాదించే ఆ గణపతి దేవుడు, ఆ విఘ్నాధిపతి ఇక్కడ సింధూరాలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. హిడంబ గణపతిని భక్తితో పూజిస్తే చాలు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ప్రతి మాసంలో వచ్చే ఆ సంకష్టహర చతుర్థి పర్వదినం రోజున ఎంతో వైభవంగా ఈ వినాయకుడికి అర్చకులు ఫలపంచామృతాలతో అభిషేకాలను జరిపించి గరిక మాలలతో పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఏ పూజకైనా ఆ ఆది గణపతి పూజ ముందుగా నిర్వహిస్తూ ఉంటారు. ఏ దేవుడికి పూజ చేసినా ముందుగా ఆ గణపతికి పూజ చేసి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా ఆ పూజలు దిగ్విజయంగా పూర్తి కావాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా పూజిస్తూ ఉంటారు. త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తూ ఈ ప్రాంతమున అడుగిడినాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. వివిధ ప్రాంతాల్లో ఆ శ్రీరామచంద్రుడు తను దైవంగా భావించే ఆ పరమేశ్వరుని శివలింగాలను ఎక్కడికక్కడే నెలకొల్పుతూ పూజించినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. దానిలో భాగంగానే ఇక్కడి ఈ ధర్మపురి ప్రాంతమున ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆ పరమేశ్వరుడి శివలింగాన్ని కూడా సాక్షాత్తు పరమపావనుడైన ఆ సీతారామచంద్ర ప్రభువే తన సహస్తాలతో ఆ పరమశివుని శివలింగాన్ని నెలకొల్పినట్టు త్రేతాయుగంలో ఆ స్వామివారు ఈ ప్రాంతమున నడియాడినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంనే ఎంతోమంది మహర్షులు
ఆ దేవదేవుళ్ళ కోసం ఘోర తపస్సు చేసినట్టుగా కూడా మనకు ఆనవాళ్ళు చెబుతూ ఉన్నాయి. గౌతమ మహర్షి, అహల్య, ఉమా మహేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, మహిషాసుర మర్దిని, షణ్ముఖుడు, ఇలా వివిధ రకాలుగా కూడా ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న మహిమాన్విత క్షేత్రం. త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి నడియాడిన ఈ ప్రదేశంన ఆ శ్రీరామచంద్రమూర్తి పూజించుకోవడానికి ఆ శివలింగాన్ని తీసుకురమ్మని హనుమకు చెప్పగా అతను ఆలస్యమవుతున్న కారణంగా ఆ శ్రీరామచంద్రుడే సైతిక శివలింగాన్ని పూజించి ప్రత్యేక పూజలు జరిపినట్టుగా మనకిక్కడి చరిత్ర కథనాలు చెబుతూ ఉన్నాయి. ఆ తరువాత ఆ హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ మనం వీక్షిస్తూ ఉన్నాం తీర్థయాత్రల ఛానల్లో. ఆ శ్రీరామచంద్రమూర్తి పూజించుకోవడానికి ఆ హనుమ తెచ్చిన ఆ శివలింగం గురించి, ఆ విశిష్టత గురించి ఇక్కడి భక్తుల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే ఇక్కడ ఈ దేవాలయానికి రామలింగేశ్వర స్వామి వారు అని మనం ఆ దేవాలయం పేరు మనం చూస్తూ ఉన్నాం. గర్భాలయంలో ఉన్న ఆ శివలింగం కాకుండా ఇక్కడ ఒక శివలింగం ఉంది. దీని గురించి మా తీర్థయాత్రల ప్రేక్షకులకు అందించండి. ఇది కాశీ నుండి ఆంజనేయ స్వామిని శ్రీరాముడు కాశీ నుండి శివలింగాన్ని తెమ్మని శ్రీరామచంద్రుడు పంపించాడు. పంపిస్తే ఆంజనేయుడు వచ్చేసరికి లేట్ అవుట్లా పూజకు టైం అవుతుంది అని గర్భగుడిలో ఇసుకతోని, గోదావరి ఇసుకతో తయారు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి అక్కడ రాముడు ప్రతిష్ఠించిండు. ఈ ఆంజనేయుడు కొంచెం అలిగి ఈదవుట్లా ఆయన తెచ్చింది ఇక్కడ పక్కకు ప్రతిష్ఠించి రాముడు అతనికి వచనం ఇచ్చిండు అన్నట్టు. ఫస్ట్ నువ్వు తెచ్చిన దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత నేను ప్రతిష్ఠించింది దర్శనం చేసుకుంటారు భక్తులు అని వచనం ఇచ్చిండు. అందుకే ఈ గర్భగుడిలో ఉల్టా రాచి ఫస్ట్ కాశీ నుండి ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగాన్ని దర్శనం చేసుకొని తర్వాత శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించు. తీర్థయాత్రల ఛానల్లో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఒకే ఆలయంలో రెండు శివలింగాలు. ఒకటి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నుండి తీసుకువచ్చిన ఆ శివలింగం. ఇక ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఇసుకతో ప్రతిష్ఠించి పూజించినటువంటి మహాలింగం. గర్భాలయంలో భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్న ఆ మహాదేవుడి రూపం సాక్షాత్తు పరమ పావనుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన మహాలింగం. ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతోమంది తమ ఇంటి దేవుడుగా భావించి రామలింగేశ్వర స్వామివారి ఆ పేరు కలిసొచ్చేలా కూడా తమ ఇంటిలో కుటుంబ సభ్యులకు, తమ బిడ్డలకు ఆ పేరు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడి ప్రాంత ప్రజలు ఆ దేవుళ్ళను కూడా తమ ఇంటిలో సభ్యులుగా, తమ వాళ్ళుగా భావించే ఆనవాయితీ ఎప్పటి నుండో వస్తుంది. అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించుకొని ఇక్కడి రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఆ నారసింహ స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ కూడా ఇక్కడి రామలింగేశ్వర స్వామివారికి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందుకే త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఒకవైపు నారసింహుడు, ఇక రెండవ వైపున శ్రీ రామలింగేశ్వర స్వామి, మూడవది బ్రహ్మ పుష్కరిణి. ఈ మూడు కలిసి ఉన్న క్షేత్రమే త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ త్రిలింగ క్షేత్రానికి ఒక్కసారైనా భక్తులు వచ్చి దర్శించుకుంటే చాలు, వారి జన్మ ధన్యమైందని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. ఓం నమః శివాయ. నల్లటి చలువరాతితో నిర్మించిన ఆ రామలింగేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం భక్తులను
మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. రాతితో నిర్మించిన ఆలయ ప్రాకారాలు వివిధ నగిషీలతో ఎంతో ఆధ్యాత్మికతను, ఆహ్లాదను కూడా పెంచుతూ ఉంటుంది. వివిధ వృక్ష జాతుల సమూహంతో కలిగి ఉండి ఈ ఆలయ పరిసరాలు భక్తులకు భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు గర్భాలయంలోని ఆ మహేశ్వరుణ్ణి, బోలా శంకరుణ్ణి, ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా ఆ నామకరణంతో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి భక్తి తన్మయత్వంతో కనులారా వీక్షించి ఆ బోలా శంకరుడికి తమ కోరికలన్నీ చెప్పుకొని మా కోరికలన్నీ నెరవేర్చు శివయ్య అంటూ భక్తితో వేడుకుంటూ ఉంటారు. అతి పురాతనమైన ఈ ఆలయం రాతి కట్టడంతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ ఉంటుంది. వివిధ స్తంభాలపై వివిధ దేవతామూర్తుల శిల్పాలను చెక్కి అప్పటి ఆ చిత్రకారుల వారి యొక్క నగిషీలకు ఎంతో మచ్చుతునకగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆలయంలోనే శ్రీ శారదాదేవి, ఆది శంకరాచార్యులు కూడా కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. వివిధ పర్వదినాలలో ఇక్కడ ఆ శారదాదేవి అమ్మవారికి, ఆది శంకరాచార్యులకు ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆ వినాయకుడితో పాటు సప్తమాతృకలు కూడా దర్శనమిచ్చే అద్భుతమైన నిలయం ఈ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయంలోనే ఉపాలయంగా ఉన్న నవగ్రహాలకు కూడా ప్రత్యేక పూజలు జరుపుకుంటూ ఉంటారు. వివిధ గ్రహ శాంతి పీడలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భక్తులందరూ కూడా ఇక్కడి ఆ నవగ్రహాలకు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. శని త్రయోదశి రోజున ఆ శనైశ్వరునికి, సూర్య భగవానుడికి, బుధుడికి, రాహువుకు, కేతువుకు ఇలా నవగ్రహాలకు కూడా భక్తులు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. రామలింగేశ్వర స్వామి వారు కొలువై ఉన్న మహాక్షేత్రం ఎటు చూసినా ఆ పచ్చటి ప్రకృతితో వివిధ వృక్ష జాతుల సమూహంతో అలరాడుతూ ఉంటుంది. వివిధ వృక్ష జాతులు అనగానే ఆ మహర్షులే మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడతారు. ఎందరో మహర్షులు, మహాత్ములు ఆ దేవదేవుళ్ళ కోసం పూజలు చేసి వారే వివిధ వృక్ష జాతుల సమూహంగా ఆ దేవదేవుళ్ళు కొలువైన క్షేత్రాల్లో వివిధ వృక్ష జాతులుగా మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. భక్తుల యొక్క గ్రహ పీడల బాధ నుండి విముక్తుల్ని చేయడానికి ఈ ఆలయంలో వివిధ వృక్ష జాతుల సమూహానికి భక్తులు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. సంతాన ప్రదాయకుడు శ్రీ నాగేంద్ర స్వామివారు కూడా కొలువై ఉన్న మహిమాన్విత క్షేత్రం. కాలసర్ప దోషాలకు, సంతానం కోసం కూడా భక్తులు ఇక్కడి ఈ నాగదేవతలకు, ఆ నాగ ప్రతిమలకు ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు. షష్ఠి పర్వదినం రోజున విశేషమైన పదార్థాలతో అభిషేకాలను కూడా జరుపుతూ ఉంటారు. అన్ని క్షేత్రాలకు క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నట్టుగానే ఇక్కడి ఆ రామలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు అతి బలవంతుడు ఆంజనేయ స్వామివారే. రావి చెట్టు మొదట్లో కొలువై తన తండ్రి అయిన శివుడు కొలువై ఉన్న మహాక్షేత్రాన ఆ క్షేత్ర పాలకుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి. అందుకే భక్తులు ఎంతో భక్తి తన్వయత్వంతో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా తండ్రి కొలువై ఉన్న ఈ ఆలయానికి కొడుకుగా ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉండడం, ఆ మహాదేవుణ్ణి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని భక్తి తన్మయత్వంతో ప్రణమిల్లుతూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాలను దర్శించుకొని ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరుకుందాం. ఓం నమో నారసింహ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర.